స్టూవర్ట్ వంశ పాలనలో ఇంగ్లాండులోని ప్యూరిటన్లు వలస వెళ్లి ఉత్తర అమెరికా తూర్పు తీరంలో వలస ప్రాంతాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా 13 వలస రాష్ట్రాలు ఏర్పడ్డాయి. క్రమంగా వీరు వ్యవసాయం చేసుకుంటూ చిన్న కర్మాగారాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తూ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అమెరికాలోని ప్రజలకు సంబంధించిన చట్టాలను చేసే అధికారం మాతృదేశం ఇంగ్లాండులోని పార్లమెంటు తీసుకుంది. కానీ ఆ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఇక్కడి ప్రజలు ఓటు వేసేవారు కాదు. పార్లమెంటు కూడా అమెరికా వలస ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఇంగ్లీషు వ్యాపారస్తులు, కర్మాగారాలకు లాభం కలిగించే చట్టాలను తరచుగా చేస్తుండేది. దాంతో అమెరికా వలస ప్రాంతాల ప్రజలు ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అనే నినాదాన్ని లేవదీశారు. స్టాంపు చట్టానికి వ్యతిరేకంగా బోస్టన్ ఓడరేవులో ఇంగ్లాండు నౌకల నుండి తేయాకు పెట్టెలను అమెరికా ప్రజలు సముద్రంలో పారవేయటం జరిగింది. చరిత్రకారులు ఈ సంఘటనను బోస్టన్ టీ పార్టీగా వ్యవహరిస్తారు. లో వలస రాష్ట్రాల ప్రతినిధులు ఫిలడెల్ఫియాలో సమావేశం అయ్యారు. దీనిని మొదటి ఖండ సమావేశంగా చెబుతారు. వలస రాష్ట్రాలకు అంతకు ముందున్న అధికారాలను పునరుద్ధరించాల్సిందిగా ఇంగ్లాండు రాజు 3వ జార్జికి వీరు విన్నవించారు. కానీ వలస ప్రాంతాలను అణిచివేయడానికి రాజు ప్రయత్నించడంతో బ్రిటిషు, అమెరికా సైనికుల మధ్య సాయుధ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాజు దీనిని తిరుగుబాటుగా పరిగణించి 1775లో ఏప్రిల్ నెలలో అమెరికాపై యుద్ధం ప్రకటించడం జరిగింది. అమెరికా తిరుగుబాటు దళాలు జార్జ్ వాషింగ్టన్ ఆధ్వర్యంలో ఇంగ్లాండుతో పోరాడసాగాయి. 1776లో జూలై 4న ఫిలడెల్ఫియాలో జరిగిన 3వ కాంగ్రెస్ సమావేశంలో థామస్ జెఫర్సన్ రూపొందించిన అమెరికా స్వాతంత్ర ప్రకటనను ఆమోదించారు. ఇంగ్లాండ్, అమెరికా దళాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా దళాలకు తోడుగా ఫ్రాన్స్ సైన్యాలు తోడవడంతో చివరకు ఇంగ్లాండ్ సైన్యాలు 1781లో ఓడిపోయాయి. ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేయటం ద్వారా అమెరికాలోని 13 వలస రాజ్యాల స్వతంత్రాన్ని 1783లో బ్రిటన్ ఆమోదించటం జరిగింది. అమెరికా స్వాతంత్ర ప్రకటన మానవులందరూ సమానులుగా సృష్టించబడ్డారని, సృష్టికర్త ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, స్వేచ్ఛ,
ఆనందాన్ని అన్వేషించే హక్కు ఇచ్చాడని పేర్కొంది. 1789లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం గణతంత్ర రాజ్యాంగాన్ని ఆమోదించుకుంది. ఇతర పొరుగు రాష్ట్రాలను కలుపుకొని అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే సమాఖ్య వ్యవస్థగా ఏర్పడింది. ఇంగ్లండును యుద్ధంలో ఓడించడంలో ప్రముఖ పాత్ర వహించిన జార్జ్ వాషింగ్టన్ అమెరికాకు ప్రథమ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.